హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ క్లీనింగ్ గురించి అండి. ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి చిన్న చిన్న టిప్స్తోని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను క్లీనింగ్ గురించి చెప్పబోతున్నాను అని చెప్పాను కదండి, చిన్న చిన్న టిప్స్తోని. సో అదే మీతో షేర్ చేస్తున్నాను. క్లీనింగ్ అనేది చేద్దాం అనుకుంటూ ఉంటే అలాగే మనకు పేరుకుపోతూ ఉంటుందండి జిడ్డు కానీ మనం వర్క్ కానీ. కిచెన్ ఎంత త్వరగా వీలైతే అంత క్లీన్ చేసుకోవడం చాలా మంచిదండి. సో బాబు ఉండడం వల్ల నాకు అస్సలు టైం ఉండట్లేదండి. చేద్దాం అనుకుంటా ఉన్నాను, పోస్ట్ పోన్ అవుతూ ఉంది రోజు రోజుకు. సో ఇప్పుడు అయితే నేను ఇవాళ డిసైడ్ అయిపోయాను. బాబుకు తినిపించేసాను, ఆడుకుంటున్నాడు, నేను పని చేసుకుంటున్నానండి. నేను కూడా టిఫిన్ చేసేసాను. సో నేను ఇక్కడ నాకు ఎక్కువ సెల్ఫ్ లేవండి, 3 సెల్ఫ్సే ఉన్నాయి. సో అందుకని నేను అన్ని సామాన్ మొత్తం డబ్బాలలోనే, స్టీల్ డబ్బాలనే స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. సో పప్పులు కానీ, కారం, అలాగే సాల్ట్, అన్ని రకాల పప్పులు ఉంటాయి కదండి. సో అవన్నీ ఇలా పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలనే స్టోర్ చేసుకుంటాను. కారం మాత్రం మా మమ్మీ విలేజ్ నుంచే పంపిస్తుంది నాకు, నేను అసలు బయట కొనను. సో ఇవన్నీ అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ తీసి పెట్టేసుకొని స్టీల్ డబ్బాలు బయట వేసేసి తోమేస్తానండి. ఇక ట్రైపాడ్ కావాలని వాడు గొడవ చేస్తూ ఉన్నాడండి. ఇలా ఉంటాయి, ఏదైనా వర్క్ చేద్దామంటే చాలు వాడు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. పిల్లలున్న ప్రతి ఇల్లు ఇంతేనండి నాకు తెలిసి అయితే. ఇక్కడ షుగర్ కూడా ఇందులోనే పెట్టేస్తాను. ప్రతి ఐటెం నేను ఇక్కడ డబ్బాలలోనే స్టోర్ చేసుకుంటాను. ఎక్కువ సెల్ఫ్లు ఉంటే కనుక చిన్న చిన్న డబ్బాలు, ఇప్పుడు మస్తు డిజైన్స్ వస్తున్నాయి కదండి, చిన్న చిన్న జాడీలు బాలే అనిపిస్తున్నాయి. అలా పెట్టుకోవాలని ఉండే కానీ నాకు ఇక్కడ ప్లేస్ లేదు. సో అందుకని నేను ఇలాగే అడ్జస్ట్ అవుతున్నాను. తర్వాత నెక్స్ట్ టైం చూడాలి. సో ఇవన్నీ తీసేసి అయితే నేను డబ్బాలు అయితే ఖాళీ చేస్తున్నానండి. ఒక్కొక్కటి తీసేస్తున్నాను. సో వీడియో ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే మళ్ళీ చెప్తున్నానండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుందండి. మన ఛానల్కి అనేది గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అందుకనే లైక్ చేయండి. సో ఇంత పెద్ద పెద్ద డబ్బాలన్నీ తీసేసి తర్వాత నేను ఫస్ట్ అయితే సింక్ దగ్గర డెలికేట్గా ఉంటాయి కదా గ్లాస్ వస్తువులు, అవైతే ఫస్ట్ సింక్ దగ్గర తోమేశాను. ఎందుకంటే బయట కూర్చుని తోమేస్తే మా బాబు ఉన్నాడు కదా, మొత్తం పగలగొట్టేస్తాడు. అందుకనే నేను ఇక్కడ తోమేసి పైన పెట్టేశాను. స్టీల్ డబ్బాలు మాత్రం బయట తోమేస్తున్నాను. ఎందుకంటే అక్కడ నిల్చొని తోమేస్తే జిడ్డు పోయినట్టుగా అనిపించదండి, ఫ్రీగా కూడా తోమేయలేము, ఫాస్ట్గా తోమినట్టు అనిపిస్తుంది. సో ఆ క్లీన్ కావాలంటే మంచిగా ఇక్కడ మనం మంచిగా కూర్చొని తోమేస్తేనే బాగుంటుంది. సో పక్కన ఆరబెట్టడానికి కూడా మంచి ప్లేస్ ఉంది. ఒక టిప్ చెప్తా అన్నా కదా. సో మనం బయట వేసుకునే ముగ్గు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇలా సబ్బులో కలిపేసుకొని మనం స్టీల్ సామాన్ తోమేస్తే చాలా బాగా మురికిపోతుంది. అలాగే స్టీల్ డబ్బాల పైన మరకలు అనేవి రావండి. ఒకసారి ట్రై చేయండి, మీరు తప్పకుండా తెలుస్తుంది. ఇలా సోప్ కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ముగ్గు, ఈ రెండింటి మిక్స్ చేసి ఇలా డబ్బాలు ఉంటాయి కదా, స్టీల్ డబ్బాలు లేకపోతే మనం రోజు వండుకుంటాం కదండి పాత్రలు, వాటినైనా తోమేస్తే చాలా బాగా మెరుస్తాయి. అలాగే మనం చాయ్ పెట్టుకుంటాం కదండి, అప్పుడప్పుడు అది చాయ్ పెట్టుకున్న పాత్ర మాడిపోతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ ముగ్గు వేసి తోమితే కనుక చాలా బాగా క్లీన్ అవుతుంది. ఆ నలుపు అనేది మొత్తం పోతుందండి. నేనైతే ఇక్కడ మ్యాట్ అండి కట్ చేస్తున్నాను. మీషోలో మొన్న తీసుకున్నాను కదా, షార్ట్ వీడియో పెట్టాను, చూడని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. 5 minutes వచ్చింది. నేను మెజర్మెంట్ తీసుకొని అయితే ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను, ఎంత పడుతుంది ఏంటి అనేది కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనం చెత్త ఉంటుంది కదా, దాని దగ్గరికి పట్టేసుకొని ఇలా చెత్త ఊడ్చేస్తే మిగతా గిన్నెల పైన పడకుండా ఉంటుంది, మన పైన కూడా పడకుండా ఉంటుంది. దుమ్ము అనేది బాగా, కొందరికి డస్ట్ అలర్జీ ఉంటుంది కదా, అసలు దుమ్ము పడదు. నాకైతే అస్సలు దుమ్ము పడదండి, కానీ క్లీన్ చేసుకోవాలి తప్పదు కదా. సో అందుకే పడకుండా నేను ఇక్కడ దగ్గరికి పెట్టేసుకొని దాంట్లోకి చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మొత్తం నేనైతే అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఏ విధంగా అనిపించింది అనేది నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. కిచెన్కి ఇవి సెట్ అయిందా లేదా, కలర్ బాగుందా లేదా, బాగోకపోతే బాగోలేదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా అనిపిస్తుంది అనేది. సో ట్రై చేద్దాం అనేసి అయితే తీసుకున్నాను, బాగుంది. వాటిపైన మనం తర్వాత కూడా డస్ట్ పడ్డదనుకో తడిగుడ్డ తీసుకొని తుడిచేస్తే పోతుందండి, అంత బాగున్నాయి అవి మ్యాట్ అనేది. సో ఇక్కడ అన్నీ తోమేసుకొని అయితే నేను ఆరబెట్టేసుకున్నాను బయట. సో చూస్తున్నారు కదా స్టీల్ డబ్బాలు ఎంత బాగా మెరుస్తూ ఉన్నాయో. సో ముగ్గు వేస్తే ఇది ఒక అడ్వాంటేజ్ అండి. మనకి ఏమన్నా
అన్ని మరకలున్నా వెళ్ళిపోతాయి. ఇక్కడ స్టీల్ డబ్బా మూతలు కూడా బాగా మెరుస్తూ ఉన్నాయి. ముగ్గు చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇవన్నీ సరుకులు తీసేసాను కదా, పప్పులు అన్నీ. సో మళ్ళీ ఇందులో ఫిల్ చేసేసి పెట్టేసుకోవడమే అండి. ఫిల్ చేసుకొని అరేంజ్ చేసుకొని మీకు చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉందనేది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ గాజు ఐటమ్స్ అండి, అవే సీసా ఉంటాయి కదా, సో అవి మసాలాలన్నీ స్పైసెస్ అన్నీ ఇక్కడ ఫిల్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా వాడే మొత్తం ఇక్కడ దగ్గరలో పెట్టేసుకున్నాను. రోజు వాడతాం కదా మనం, కాఫీ పొడి, టీ పౌడరు, ఇంకా షుగర్, సాల్ట్, అన్ని స్పైసెస్ అన్నమాట అక్కడ వరకు పెట్టేశాను. ఇక్కడ మొత్తం ఈ కార్నర్ వచ్చేసి మొత్తం స్టీల్ డబ్బాలలో మనం ఎక్కువ వాడని అక్కడ పెట్టేశాను. ఇంకా ఏంటంటే అన్ని రకాల పప్పులు, కందిపప్పు, పెసరపప్పు ఇలా ఉంటుంది కదా, మినపప్పు, ఇంకా ఇడ్లీ రవ్వ అలాంటివి మొత్తం పైన పెట్టేశాను. ఎందుకంటే అవి రెగ్యులర్గా వాడాం కదా, అందుకని పైన పెట్టేశాను. రెగ్యులర్గా వాడేటి మా కింది సెల్ఫ్లో పెట్టాను. తర్వాత కింది సెల్ఫ్ వచ్చేసి ఇక్కడ నేను మిక్సీవి గిన్నెలు కానీ, ఇంకా డిష్లు అవన్నీ రెగ్యులర్గా వాడుకునేటివి డిషెస్ అవన్నీ పెట్టేశాను. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎక్కువ ఏం లేదండి, ఇది కూడా చూపించాలి అనుకోవద్దు. చాలా చిన్న కిచెన్ అండి మాది, స్మాల్ కిచెన్. ఇక్కడ వచ్చేసి కిచెన్ కౌంటర్ కింద ఒక సెల్ఫ్ ఇచ్చారు, అక్కడ వచ్చేసి రోజు వాడుకునే ఐటమ్స్ పెట్టేశాను. ఇంకా కుక్కర్ అవన్నీసి తర్వాత అయితే బకెట్లలో పిండి వేసి పెట్టానండి, జొన్న పిండి, గోధుమ పిండి అలాంటివి పెట్టేశాను. ఇంకా సబ్బులు కూడా ఒక బకెట్లో వేసేసి పెట్టేశాను. ఇక్కడ పనిలో పని స్టాండ్ కూడా క్లీన్ చేసేసాను అండి. సో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.